హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో, ఈరోజు ఈ వీడియోలో మీకు ఉచితంగా కుట్టు మిషన్ పథకం అయితే దాని గురించి ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. సో, ఇది మాత్రం ఏపీ వాళ్ళకి మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో మనకు మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చే పథకం అయితే ప్రారంభించబోతున్నారు. సో, అదెప్పుడు, అప్లికేషన్ ఎలా జేసుకోవాలి, ఎవరు అర్హులు అన్ని వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఫుల్ వీడియో వాచ్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ చూస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే ఇలా నేను లేటెస్ట్‌గా పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసేయొచ్చు. సో, మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఉచితంగా మహిళలకు కుట్టు మిషన్ అందించే పథకం అయితే ప్రారంభించబోతుంది. సో, ఇది ఎప్పుడు స్టార్ట్ అంటే మనకు ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు. మార్చి 8వ తేదీ అంటే మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. అప్పుడే ఆ రోజు నుంచే మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో, ఈ అప్లికేషన్స్ చేసుకోవడానికి అర్హతలేంటి? అండ్ ఏం డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను. ఫస్ట్ అయితే డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. సో, ఉచిత కుట్టు మిషన్ పథకంని అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డు, నెక్స్ట్ వారి యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటుంది గదా! సో, అది. ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ రేషన్ కార్డు, నెక్స్ట్ వాళ్ళెవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళ మొబైల్ నంబర్. సో, ఇది ఆధార్ కార్డ్ లింక్‌తో ఉండాలి. నెక్స్ట్ ఇంకా రేషన్ కార్డ్‌లో నంబర్ పని చేయాలన్నమాట ఇప్పుడు కమ్యూనికేషన్ చేయడానికైతే. నెక్స్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అప్లికేషన్ ఫార్మ్. సో, ఇవొచ్చేసి మనకు మహిళలకు కావాల్సిన సర్టిఫికేట్స్. ఇవి మరి మనం ఈ అప్లికేషన్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో చూద్దాం. సో, ఫస్ట్ ఇది ఏ సైట్‌లో అప్లికేషన్ చేసుకుంటారంటే ఏపీఓబీఎంఎంఎస్ అనే వెబ్‌సైట్‌లో మనకు అప్లికేషన్ ఆన్‌లైన్ ద్వారానే మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను మీకు సైట్ మాత్రం చూపిస్తాను చూడండి. మళ్ళీ మనకు మార్చి 8 రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు నేను మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో మళ్ళీ నేను మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. సో, ఏపీఓబీఎంఎంఎస్ అని వెబ్‌సైట్ సెర్చ్ చేయండి. మన కింద రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది కనిపిస్తాయి. సో, మళ్ళీ నేను మీకు అది డీటెయిల్‌గా వీడియో అయితే షేర్ చేస్తాను అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత. అంతకుముందు సంవత్సరంలో ఇలాగే మనకు ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు గూడా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో, ఇదే వెబ్‌సైట్‌లో మనం ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మహిళలకు ఎలాంటి మహిళలకి ఈ కుట్టు మిషన్ ఇస్తున్నారో చూద్దాం. ఎవరెవరు అర్హులో చూద్దాం. సో, మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఓన్లీ మహిళలు మాత్రమే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసి అయి ఉండాలి వాళ్ళు. సరి అయిన ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. నెక్స్ట్ సంబంధిత కుల ధృవీకరణ పత్రం కూడా కలిగి ఉండాలి. ఏజ్ వచ్చేసి వయసు 18-50 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి ఈ ఉచితంగా కుట్టు మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో 1.5 లక్షలు, పట్టణాల్లో అయితే 2 లక్షలకు. ఇంకా వితంతువులకు, దివ్యాంగ మహిళలకు కూడా ప్రాధాన్యం అయితే ఇస్తారు. ఫస్ట్ ప్రియారిటీ అనేది ఒంటరి మహిళలకు, నెక్స్ట్ ఇంకా హ్యాండిక్యాప్డ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అర్హులు ఉంటారో ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో, నెక్స్ట్ ఇంకా మంచి బెనిఫిట్ ఏంటి అంటే ట్రైనింగ్ సమయంలో అయితే మాత్రం వీళ్ళు హాజరు క ఆహ్, ఉచితంగా మనకు ట్రైనింగ్ ఇస్తూ కూడా రూ. 500 అలా ఇచ్చే ఛాన్స్ ఉంది ట్రైనింగ్ ఇచ్చుకుంటూ కూడా. ట్రైనింగ్ తీసుకునే సమయంలో మాత్రం హాజరు కంపల్సరీ అవ్వాలి. 75% అటెండెన్స్ ఉండాలన్నమాట. రోజు మీరు ట్రైనింగ్ తీసుకుంటే అప్పుడే మనకు ఉచితంగా కుట్టు మిషన్ అనేది వస్తుంది. ప్రస్తుతం బీసీ, ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారు మాత్రం అర్హులు. నెక్స్ట్ హౌస్ మ్యాపింగ్‌ని కూడా ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. సో, ఇది మనకు ఈ ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చే పథకం ఏదైతే ఉందో, ఎవరైతే అర్హులో సో, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్. ఈ అర్హతలు ఎవరైతే ఉన్నారో అందరూ ఉచితంగా వచ్చే కుట్టు మిషన్ పథకంకైతే అప్లికేషన్ చేసుకోండి. ఇది మాత్రం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే. మనకి ఇంకా తెలంగాణ వాళ్ళకైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అసలు అప్లికేషన్ ఏం తీసుకోవట్లేదు. నేను కూడా సెర్చ్ చేసిన. సో, టీఎస్ఓబీఎంఎంఎస్‌లో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళైతే. ఆంధ్ర వాళ్ళైతే ఏపీఓబీఎంఎంఎస్‌లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో, ఇలాంటి ఉచితంగా ఇచ్చే కుట్టు మిషన్ పథకం ఏదైతే వస్తుందో మనకు కంపల్సరీ అటెండెన్స్ ఉండాలి. వెళ్తేనే ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తేనే మనకు ఉచితంగా మిషన్ ఇస్తారు. ఇంకా మనకు ట్రైనింగ్‌లో గూడా మేబీ పైసలిచ్చే ఛాన్స్ ఉండొచ్చు మేబీ. సో, ఇది మంచి మంచి పథకం అని జెప్పొచ్చు. ఎందుకంటే మిషన్ ఏమన్నా తక్కువుందా ఇప్పుడు 10,000 లేకపోతే మిషన్ రానే రాదు. మిషన్ వల్ల మనకు ఇప్పుడు చాలా కాస్ట్‌లు పెరిగిపోతున్నాయి. బ్లౌజ్ స్టిచ్ జేసుకోవాలన్నా, ఇంట్లో వరకైనా మన స్టిచ్చింగ్ కాస్ట్ చాలా పెరిగినాయి కాబట్టి
ఇంట్లో ఒక మెషిన్ ఉంటే మన వరకు మనం అయినా కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ అప్లికేషన్‌కి ఎవరైతే అర్హులుంటారో, ఈ పథకానికి ఎవరైతే అర్హులుంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. త్వరలోనే మనకు గూడా టీఎస్ ప్రభుత్వం గూడా అప్లికేషన్ పెడితే బావుండు. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. సో, ఇది యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. థాంక్ యూ. మళ్ళీ మంచి అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.